వెయిట్ ట్రాన్స్ఫర్ ఈజ్ గ్రేటర్ ఇన్ ట్రాక్టర్. వెయిట్ ట్రాన్స్ఫర్ అనేది ట్రాక్టర్లో ఎప్పుడు ఎక్కువగా ఉండిద్దంటే పుల్ ఈజ్ హయ్యర్. ఎందుకంటే మనము ట్రాక్టర్కి డిస్క్ ప్లో కానీ డిస్క్ హ్యారో కానీ ఎంబీ ప్లో కానీ మనం మౌంట్ చేసినప్పుడు అది లాగటానికి ట్రాక్టర్ లాగటానికి దాని యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఇన్ రేర్ వీల్ ఆఫ్ ట్రాక్టర్ వేరియస్ బిట్వీన్. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అంటే బ్యాక్ టైర్స్ యొక్క ప్రెజర్ అనేది ట్రాక్టర్ టైర్స్ యొక్క ప్రెజర్ అనేది ఎంత ఉండాలి అంటే 0.8 to 1.5 kg/cm² అనేది ఉండాలి. ఆ ప్రెజర్ అనేది మెయింటైన్ చెయ్యకపోతే మనము ఆ ట్రాక్టర్ యొక్క టైర్స్ అనేది పగిలిపోవటము లేకపోతే యాక్సిడెంట్కి గురవడము జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఇన్ ఫ్రంట్ వీల్ ఆఫ్ ట్రాక్టర్ వేరియస్ బిట్వీన్. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఆ ఫ్రంట్ వీల్ యొక్క ప్రెజర్ ఎంత ఉండాలి అంటే 2.2 to 2.5 ఉండాలి. The ratio of real peripheral speed is forward speed of combine is called ratio of real peripheral speed to forward speed of combine. అంటే రియల్ పెరిఫెరల్ స్పీడ్ టు ఫార్వర్డ్ స్పీడ్ ఆఫ్ కంబైన్. దాన్ని ఏమంటారంటే రియల్ స్పీడ్ ఇండెక్స్ అంటాము. ఓల్ప్యాడ్ థ్రెషర్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఓల్ప్యాడ్ థ్రెషర్ అనేది ఏ క్రాప్కి యూజ్ చేస్తామంటే మనం గ్రామ్, బార్లీ, వీట్ ఈ మూడింటికి యూజ్ చేస్తాం. ఎక్కువగా వీట్కి అనే దానికి యూజ్ చేస్తాం. ఓల్ప్యాడ్ థ్రెషర్ అనేది మనం ఫస్ట్ గుజరాత్ స్టేట్లో అది ప్రారంభించారు. దాని యొక్క అవుట్పుట్ అనేది 75 kgs ఆఫ్ గ్రెయిన్ పర్ అవర్కి, ఒక గంటకి 75 kg ఆఫ్ గ్రెయిన్స్ అనేది వస్తాయి. ద మెటీరియల్ లెఫ్ట్ బై ది మిషన్ డ్యూరింగ్ ది హార్వెస్టింగ్ ఆపరేషన్. మెటీరియల్ అనేది ఏదైతే మన క్రాప్ని హార్వెస్ట్ చేసినప్పుడు ఏదైతే మనకి సీడ్స్ తీసుకున్న కాక రిమైనింగ్ వేస్ట్గా ఏదైతే పడిద్దో దాన్ని స్వాత్ అంటాము. ద మిషన్ విచ్ కట్స్ ది క్రాప్ లే ఇన్ ది ఫైన్ విండ్రో. మిషన్ ద మిషన్ విచ్ కట్స్ ది క్రాప్ని కట్ చేసి లే ఇన్ ఫైన్ విండ్రో అంటే విండ్రో ఫామ్ చేసి దాన్ని విండ్రోవర్ అంటాము. రేపర్ ఈజ్ యూజ్డ్ ఫర్. రేపర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే క్రాప్ని కట్ చేయడానికి, కటింగ్ ది క్రాప్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ హార్వెస్టింగ్ టూల్ అనేది ఎక్కువగా ఏది యూజ్ చేస్తామంటే సికిల్ని యూజ్ చేస్తాము. ద స్పీడ్ ఆఫ్ ది కటర్ బార్ ఇన్ కంబైన్ హార్వెస్టర్. కటర్ బార్ యొక్క స్పీడ్ అనేది కంబైన్ హార్వెస్టర్లో ఎంత ఉండాలంటే 800 to 1200 RPM. అంటే రొటేషన్ పర్ మినిట్. ద నెంబర్ ఆఫ్ నైవ్స్ ఆన్ పవర్ చాఫ్ కటర్. పవర్ చాఫ్ కట్టర్లో ఎన్ని నైవ్స్ ఉండాలంటే 2 to 6 ఉండాలి. ద మూవర్ ఆర్ డిజైన్ టు కట్. మూవర్ అనేది ఎందుకు డిజైన్ చేశారు, దేనికి, దాని యొక్క ఉపయోగం ఏంటి మూవర్ వల్ల? ఎందుకంటే గ్రాస్ని కట్ చేయడానికి మూవర్ అనేది యూజ్ చేస్తాము. ద కటర్ బార్ ఆఫ్ ఏ వర్టికల్ కన్వేయర్ రీపర్ ఈజ్ ఇన్వర్డ్ లీబ్. మనకి కటర్ బార్లో కట్ చేసి కటర్ అంటే ఎండిన ఒక కట్టర్ని కట్ చేసేదానికి కొంచెం లోపల స్లైడ్కి కొంచెం బయటకు వచ్చింది. ఆ కట్ చేసేటప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ తట్టుకోవటానికి ఆ సైడ్ని ఇన్వర్డ్ అంటే లోపలికి కొంచెం ఒక 2 degrees బయటికి బ్లేడ్ లాంటి దానికి అటాచ్ చేసి ఉండేది. కటర్ బార్కి కట్ చేసే షార్ప్ నైవ్స్కి కట్ చేసిన 2 degrees బయటికి పెట్టి ఉండేది. ఎందుకంటే మనం క్రాప్ని కట్ చేసేటప్పుడు దాని రెసిస్టెన్స్ తట్టుకోవడానికి కొంచెం బయటికి పెట్టి ఉండేది. ఆ కటర్ బార్ అనేది కట్ చేసి 82 degrees అంతా హీట్ చేసి దాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే ఆ క్రాప్ని కట్ చేయడానికి ఎగ్జాక్ట్గా తెగటానికి. ద నెంబర్ ఆఫ్ నైవ్స్ ఆన్ హ్యాండ్ చాఫ్ కటర్. హ్యాండ్ చాఫ్ కట్టర్లో ఎన్ని నైవ్స్ ఉంటాయంటే 2 ఉంటాయి. టైప్స్ ఆఫ్ నైవ్స్ యూజ్డ్ ఇన్ హ్యాండ్ ఆపరేటెడ్ చాఫ్ కటర్. ఏ నైవ్స్ అనేది హ్యాండ్ చాఫ్ కట్టర్లో యూజ్ చేస్తామంటే కర్వ్డ్ నైవ్స్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ చాఫ్ కట్టర్ బ్లేడ్స్ ఆర్ మేడప్ ఆఫ్. చాఫ్ కట్టర్లో బ్లేడ్స్ అనేది దేంతో తయారవుతాయి అంటే కార్బన్ స్టీల్ అండ్ అలాయ్ స్టీల్తో తయారు చేస్తాము. ద సైజ్ ఆఫ్ ది సీ డ్రిల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై. సీ డ్రిల్ యొక్క సైజు దేని ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడతాయంటే
నెంబర్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ అనేది ఎన్నైతే ఓపెన్ చేసి ఉంటాయో ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ఫర్రోస్. ఫర్రో ఓపెనర్స్కి డిస్టెన్స్ 2 ఫర్రో ఓపెనర్స్కి ఎంత డిస్టెన్స్ ఉండిద్దో అది ద నెంబర్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ ఉంటాయో అన్నీ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ఫర్రో ఓపెనర్స్. 2 ఫర్రో ఓపెనర్స్ మధ్య డిస్టెన్స్ని చూసాము. ప్లాంటర్స్ డిఫర్ ఫ్రమ్ సీ డ్రిల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్. ప్లాంటర్స్ అనేది డిఫర్ ఫ్రమ్ సీ డ్రిల్కి ప్లాంటర్స్కి డిఫర్ దేని ద్వారా ఉండేది అంటే రెస్పెక్ట్ ఆఫ్ మెకానిజం ద్వారా ఉండేది. డిబ్లింగ్ ఆఫ్ సీడ్ ఈజ్ జనరల్లీ డన్ బై సోయింగ్. విత్తనం వేసే పద్ధతిని డిబ్లింగ్ అంటాము. దాన్ని వెజిటేబుల్ క్రాప్స్కి యూజ్ చేస్తాము. స్టిక్కీ బెల్ట్ మెథడ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. స్టిక్కీ బెల్ట్ మెథడ్ అనేది అది ఎందుకు యూజ్ చేస్తాము? స్టిక్కీ బెల్ట్ అంటే ఒక స్టిక్కీ బెల్ట్ లాంటిది ఉండి ఆ బెల్ట్కి మధ్యలో హోల్ ఉండేది. ఆ హోల్లో సీడ్ పడి కట్టే యూనిఫార్మిటీ ఆఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. దాన్ని టెస్టింగ్ ఆఫ్ సీడ్ యూనిఫార్మిటీ. స్టిక్కీ బెల్ట్ అయితే కదలదు, అటు ఇటు మూవ్ చేయదు. కరెక్ట్గా సీడ్ ఎక్కడ పడదో అక్కడే పడి ఆ సీడ్ అనేది మూమెంట్ లేకుండా ఉండేది. దానికి టెస్టింగ్ ఆఫ్ సీడ్ యూనిఫార్మిటీ అనేది అసోసియేట్ ఉండేది స్టిక్కీ బెల్ట్కి. డిబ్లర్ ఈజ్ యూజ్డ్ ఫర్. డిబ్లర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సోయింగ్ ది సీడ్స్, విత్తనం నాటడానికి, బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ సీడ్స్కి, సోయింగ్ ది సీడ్ ఎట్ ఏ ఫిక్స్డ్ స్పేసింగ్. సీడ్ని ఫిక్స్డ్ స్పేసింగ్, సీడ్ టు సీడ్ ఎంత స్పేసింగ్ ఉండాలో ఫిక్స్డ్ స్పేసింగ్ చేయడానికి డిబ్లర్ని యూజ్ చేస్తాము. డిబ్లర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సోయింగ్. డిబ్లర్ అనేది ఏ పంటని సో చేయడానికి యూజ్ చేస్తామంటే వెజిటేబుల్ సీడ్స్ని సో చేయడానికి యూజ్ చేస్తాము. ద కామన్లీ యూజ్డ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇన్ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ఈజ్ బెల్ట్ అండ్ స్ప్రాకెట్. ఆ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కామన్లీ యూజ్డ్ ఆ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లో మనం సీడ్స్ని పోసినప్పుడు బెల్ట్ కన్వేయర్ ద్వారా ఆ స్ప్రాకెట్స్లో పడి స్ప్రాకెట్స్ నుంచి డెలివరీ ట్యూబ్ నుంచి ల్యాండ్ మీద పడుతుంది. ఆ స్ప్రాకెట్స్లో పడటాన్నే మనం ఆ బెల్ట్ పుల్లి యూజ్ చేసి తర్వాత స్ప్రాకెట్స్లో పడుతుంది. పర్ఫెక్ట్ సీడ్లింగ్ మీన్స్. సీడ్లింగ్స్ అంటే మొలకెత్తడం, విత్తు నాటిన తర్వాత మొలకు వస్తాయి కదా, దాన్నే పర్ఫెక్ట్ సీడ్లింగ్స్ అంటారు. మెట్రింగ్ ది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సీడ్ పర్ యూనిట్ ఏరియా. మనం ఒక 1 ఏకర్ తీసుకుంటే ఆ ఏకర్కి సంబంధించిన సీడ్ టు సీడ్ స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సీడ్ పర్ యూనిట్ ఏరియా అనేది ఇన్ని విత్తనాలే నాటాలని ఉండాలి. ప్రాపర్ డెప్త్ ఆఫ్ సీడ్ డ్రాపింగ్. ఒక సర్టెన్ డెప్త్లో సీడ్ అనేది డ్రాప్ అవ్వాలి. కరెక్ట్ స్పేసింగ్ బిట్వీన్ రో టు రో అండ్ ప్లాంట్ టు ప్లాంట్. సీడ్ టు సీడ్కి సర్టెన్ డిస్టెన్స్, రో టు రోకి డిస్టెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇన్ చెక్రో ప్లాంటింగ్ ద రోస్ ఆర్ ఫార్మ్డ్. చెక్రో ప్లాంటింగ్లో రోస్ అనేది ఆర్ ఫార్మ్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆ చెక్రో ప్లాంటింగ్లో రోస్ అనేది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్గా ఉంటాయి. ఆ చెక్రో ప్లాంటింగ్లో ఒక రోకి ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ అనేది 5 సెంటీమీటర్స్ ఉంటే నెక్స్ట్ రోకి ప్లాంట్ టు ప్లాంట్ అనేది 10 సెంటీమీటర్స్గా ఉంటే 10 సెంటీమీటర్స్ తీసుకుంటాము. దాన్ని చెక్రో ప్లాంటింగ్. అందుకే దాన్ని రోడ్ టు రోడ్ డిస్టెన్స్ అనేది ప్లాంట్ టు ప్లాంట్కి చేంజ్ అయింది. అందుకే దాన్ని చెక్రో ప్లాంటింగ్ అన్నారు. రో అనేది అందుకే చెక్రో ప్లాంటింగ్. ద సీడ్ స్పేసింగ్ ఈజ్ సేమ్ యాజ్ ది రో. ఒక రోకి సీడ్ టు సీడ్ స్పేసింగ్ అనేది 5 సెంటీమీటర్స్ తీసుకుంటే నెక్స్ట్ రోకి డిస్టెన్స్ అనేది సీడ్ టు సీడ్కి చేంజ్ అవుతుంది. దాన్నే ఈ బిట్లో చెప్పాడు. ఇన్ హిల్ డ్రాపింగ్ ద సీడ్స్ ఆర్ డ్రాప్డ్. హిల్ డ్రాపింగ్లో సీడ్స్ అనేది కంటిన్యూస్ స్ట్రీమ్గా డ్రాప్ అవుతాయి. ఆ హిల్ డ్రాపింగ్ అంటే సీడ్స్ ఆర్ డ్రాప్డ్ అంటే ఫిక్స్డ్ స్పేసింగ్, అంటే కరెక్ట్గా ఒక 10 సెంటీమీటర్ టు 10 సెంటీమీటర్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. దాన్నే హిల్ డ్రాపింగ్ అంటాము. సీడ్ సోయింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ బై. సీడ్ సోయింగ్ అనేది దేని ద్వారా కెన్ బి క్యారీడ్ అవుట్. ఎందుకు క్యారీడ్ అవుట్ అవుతాయి అంటే ప్లవ్ విత్ సీడ్లింగ్ అటాచ్మెంట్. సీడ్లింగ్ అంటే మొలకెత్తడం, మొలకెత్తిన తర్వాత అటాచ్మెంట్, ప్లవ్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సీడ్ డ్రిల్ ద్వారా, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ద్వారా. ఇంటర్నల్ డబుల్ రన్ టైప్ సీడ్ మెటరింగ్ మెకానిజం ఈ సూటబుల్ ఫర్. ఇంటర్నల్ డబుల్ రన్ టైప్ సీడ్ మెటరింగ్ మెకానిజం అనేది దేనికి సూటబుల్ అంటే లార్జ్ సీడ్స్కి, స్మాల్ సీడ్స్కి.
ఆ రెండు లార్జ్ అండ్ స్మాల్ సీడ్స్కి ఇంటర్నల్ డబుల్ రన్ టైప్ సీడ్ మెట్రింగ్ మెకానిజం అనేది మనం యూస్ చేస్తాము. ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సీడ్ మెట్రింగ్ మెకానిజం, మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సీడ్ మెట్రింగ్. ఈ మోస్ట్ కామన్ మెథడ్ అంటే మనం సీడ్ మెట్రింగ్ మెకానిజంలో మోస్ట్ ఎక్కువగా యూస్ చేసే మెథడ్ ఏంటంటే ఫ్లట్టెడ్ రోలర్. ఫ్లట్టెడ్ రోలర్ అంటే సీడ్స్ని కలెక్ట్ చేసి అండ్ డెలివర్ టు ద సీడ్స్ ఇంటూ ద సీడ్ ట్యూబ్. సీడ్ని కలెక్ట్ చేసి ఆ డెలివరీ ట్యూబ్లో సీడ్స్ని వేసి సీడ్ ట్యూబ్ ద్వారా ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేటట్టు చేస్తుంది. కన్జర్వేషన్ టిల్లేజ్ ప్రాక్టీసెస్ ఇంక్లూడ్స్. కన్జర్వేషన్ టిల్లేజ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ బై మెకానికల్ ఎజిటేషన్. సాయిల్ని ప్రిపేర్ చేసి సాయిల్ బెడ్ ప్రిపేర్ చేస్తుంది మెకానికల్ ఎజిటేషన్ ద్వారా. నో ట్రిల్ డ్రిల్, స్ట్రిప్ టిల్లేజ్, బెడ్ ప్లాంటింగ్, అలా ఎక్సెట్రా. ఇన్ బ్రష్ ఫీడ్ మెట్రింగ్ మెకానిజం ఈజ్ జనరల్లీ యూజ్ ఇన్ బ్రష్ ఫీడ్ మెట్రింగ్ మెకానిజం జనరల్గా దేంట్లో యూజ్ చేస్తామంటే యానిమల్ డాన్ ప్లాంటర్స్లో. యానిమల్ డాన్ ప్లాంటర్స్లో ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ యానిమల్ డాన్ ప్లాంటర్స్లో సీడ్ డ్రిల్ అలాంటివి యూజ్ చేయము. మనకు డౌట్ రావచ్చు, ఈ బ్రష్ ఫీడ్ మెట్రింగ్ మెకానిజం అనేది ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్లో ఎందుకు యూజ్ చేయకూడదని. ఆ ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్కి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండేది. ఎగ్జాంపుల్ సీడ్ డ్రిల్, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ఇవంటాయి కదా, వాటికి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. అదే మనం యానిమల్ డ్రాన్ అనుకో ఎఫిషియన్సీ ఎక్కువ ఉండదు. ఆ యానిమల్ డ్రాన్ దాంట్లో ఆ బ్రష్ ఫీడ్ మెకానిజం అనేది యూజ్ చేస్తాము. డాష్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ యూజ్డ్ ఇన్ హార్డ్ ట్రాషీ గ్రౌండ్ ఇన్ వెట్టి స్టిక్కీ సాయిల్స్. ఏ టైప్ ఆఫ్ ఫర్రో అనేది హార్డీగా ట్రాషీ గ్రౌండ్, వెట్టి అండ్ స్టిక్కీ సాయిల్స్లో యూజ్ చేస్తామంటే హో టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది హార్డ్ అండ్ ట్రాషీ సాయిల్స్లో యూజ్ చేస్తాము. ద సెలెక్షన్ అండ్ ద యూజ్ ఆఫ్ సీడింగ్ మిషనరీ డిపెండ్స్ అపాన్. సీడింగ్ మిషనరీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం పవర్ సోర్స్, దాని యొక్క ఎనర్జీ అంటే పవర్, డీజిల్, ఎలక్ట్రిసిటీ అలా దాన్ని బట్టి ల్యాండ్ అనేది హోల్డ్ చేస్తుందా, తట్టుకోగలదా, ఎక్కువ డెప్త్కి వెళ్తే అది ల్యాండ్ హోల్డింగ్. సాయిల్ టైప్, అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉండిద్ది. ద యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ యొక్క లైఫ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ అంటే 8 years. అది 8 years అయితే కట్టు పనిచేస్తుంది. ద ఫీల్డ్ కెపాసిటీ ఆఫ్ సోయింగ్ మిషన్ డిపెండ్స్ అపాన్. ఫీల్డ్ కెపాసిటీ ఆఫ్ సోయింగ్ మిషన్ అంటే ఫీల్డ్ కెపాసిటీ సోయింగ్ చేయడానికి సోయింగ్ మిషన్ అనేది ఫీల్డ్ కెపాసిటీ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే విడ్త్ ఆఫ్ ది మిషన్, రేటెడ్ విడ్త్, మిషన్ యొక్క విడ్త్, ఫార్వర్డ్ ట్రావెల్ స్పీడ్, అది ఫార్వర్డ్కి ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుందో దాని మీద, ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫీల్డ్ ల్యాండ్ అనేది ఆ సాయిల్ అనేది స్టిక్కీగా ఉందా, లూజ్గా ఉందా, దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆగర్ ఫీడ్ టైప్ మెట్రింగ్ మెకానిజం ఈజ్ యూజ్డ్ ఇన్. ఆగర్ ఫీడ్ టైప్ మెట్రింగ్ మెకానిజం అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఫెర్టిలైజర్ డ్రిల్గా యూజ్ చేస్తాము. ఫర్ సోయింగ్ ఏ పొటాటో ద మెట్రింగ్ మెకానిజం ఈజ్. మనం పొటాటో సో చేయడానికి ఏ మెట్రింగ్ మెకానిజం అంటే ఏ సీడ్ డ్రిల్ వాడతామంటే ఆగర్ ఫీడ్ మెట్రింగ్ మెకానిజం అనేది వాడతాము. ఎక్విప్మెంట్ ఫర్ ప్లేసింగ్ ఏ సీడ్లింగ్ ఇన్ ద సాయిల్ ఈజ్ కాల్డ్. సీడ్లింగ్ అంటే మనం విత్తనం నాటి మొలకెత్తిందని సీడ్లింగ్ అని. మొలకెత్తిన మొక్కని, చిన్న మొక్కల్ని మనం ఎగ్జాంపుల్ మిర్చి అనేది ట్రాన్స్ప్లాంట్ నర్సరీ నుంచి తెచ్చుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము. దాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. ఒక చోట మొక్కని తీసి ఇంకో చోట నాటేదాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ అంటాము. దాన్ని ట్రాన్స్ప్లాంటర్ అంట. ఎక్విప్మెంట్ అదే సీడ్లింగ్, ఎక్విప్మెంట్ ప్లేసింగ్ ది సీడ్లింగ్ ఇన్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ప్లాంటర్ అంటాము. ద ఫర్రో ఓపెనర్ వర్క్స్ వెల్ ఇన్ ట్రాషీ సాయిల్. ఫర్రో ఓపెనర్ అనేది ట్రాషీ సాయిల్స్లో యూస్ చేస్తాము. ఏ ఫర్రో ఓపెనర్, షో టైప్ ఫర్రో ఓపెనర్ అనేది ట్రాషీ సాయిల్స్లో యూస్ చేస్తాము. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్రో ఓపెనర్. ఏ ఫర్రో ఓపెనర్ అనేది మనం సీడ్ డ్రిల్లో ఎక్కువగా యూజ్ చేస్తామంటే షోవెల్ టైప్ ఫర్రో ఓపెనర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇన్ సీడ్ మెట్రింగ్ మెకానిజం ఓన్లీ వన్ సీడ్ అలౌడ్ ఎట్ ఏ టైమ్ ఈజ్ ఫ్లాట్ డ్రాప్ అంటారు. మనం సీడ్ మెట్రింగ్ మెకానిజంలో ఒక్క సీడ్ని అలౌ చేసే ఎట్ ఏ టైం, ఒక టైంకి ఒక్క సీడ్ని అలౌ చేస్తే దాన్ని ఫ్లాట్ డ్రాప్ అంటాము. ద సీడింగ్ బిహైండ్ ది ప్లవ్ ఈజ్ డన్ బై డివైస్ ఈజ్ నోన్ యాజ్. మనం సీడ్లింగ్ మొలకెత్తిన మొక్కని దాని పక్కన ప్లవ్ చేసి ఆ డివైస్ని ఏమంటామంటే
మల్బాన్సా అంటాము. షో టైప్ ఫర్రో ఓపెనర్ సూటబుల్ ఫర్. షో టైప్ ఫర్రో ఓపెనర్ అనేది ఏ సాయిల్కి సూటబుల్ అవుతుందంటే పూర్లీ ప్రిపేర్డ్ బెడ్, అంటే బెడ్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేయకుండా ట్రాషీ సాయిల్స్లో ఉన్నప్పుడు యూస్ చేస్తాము షో టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది. ద టర్మ్ నాక్ మెకానిజం ఈజ్ రిలేటెడ్ టు. నాక్ మెకానిజం అంటే మనం ఆ నేలని తట్టి మొక్కని ప్లాన్ చేసేదాన్ని నాక్ మెకానిజం అంటాము. దానికి ప్లాంటర్ అంటాము. నాక్ మెకానిజం అనేది ఏ టర్మ్ రిలేటెడ్ టు ప్లాంటర్కి. ఏ మెట్రింగ్ మెకానిజం దట్ డస్ నాట్ రిక్వైర్ కట్ ఆఫ్ డివైస్. ఒక మెట్రింగ్ మెకానిజంకి కట్ ఆఫ్ డివైస్ అనేది అవసరం ఉండదు. అది ఏంటిదంటే ఇంక్లైన్డ్ ప్లేట్, వర్టికల్ ప్లేట్, హారిజంటల్ ప్లేట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇంక్లైన్ ప్లేట్కి, వర్టికల్ ప్లేట్కి, హారిజంటల్ ప్లేట్కి, ఈ మూడిటికి మనం కట్ ఆఫ్ డివైస్ అనేది యూస్ చేయము మెట్రింగ్ మెకానిజంలో. డిస్క్ టైప్ ఫర్రో ఓపెనర్స్ సూటబుల్ ఫర్. డిస్క్ టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది దేనికి సూటబుల్ అంటే హార్డీ అండ్ స్టిక్కీ సాయిల్. హార్డీ సాయిల్లో, స్టిక్కీ సాయిల్లో ఈ డిస్క్ టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది మనం యూస్ చేయము. షోవెల్ టైప్ ఫర్రో ఓపెనర్స్ సూటబుల్ ఫర్. షోవెల్ టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది దేనికి సూటబుల్ అంటే స్టోనీ అండ్ రూట్ ఇన్ఫెస్టెడ్ సాయిల్కి. స్టోనీ సాయిల్, రూట్ ఇన్ఫెస్టెడ్ అంటే నేల మట్టి ఉండి రాళ్ళు ఉన్న ఆ టైప్లో షోవెల్ టైప్ ఫర్రో ఓపెనర్స్ అనేది మనం యూస్ చేస్తాము. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సోయింగ్ మిషన్ విచ్ కన్వేస్ ఏ సీడ్ ఆర్ ఏ ఫెర్టిలైజర్ ఫ్రమ్ ది డెలివరీ ట్యూబ్ ఇన్ ద ఫర్రో. ఫర్రో లోపల మనం సీడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ డెలివరీ ట్యూబ్కి పంపించే పార్ట్ని ఏమంటామంటే బూట్ అంటాము. Boot is a part of sowing machine which conveys seed or fertilizer from the delivery tube in the furrow. Dash type of mechanism is common on British seed drills. Cup feed mechanism is a common British seed drills లో కప్ ఫీడ్ మెకానిజం అనేది కామన్గా యూస్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.